నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు హైదరాబాద్ లో నేడు కృష్ణా బోర్డు సమావేశం తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులే అజెండా మొత్తం 10 అంశాలపై చర్చించాలని యోచన గోదావరి ప్రాజెక్టులపై జోరు పెంచిన తెలంగాణ సర్కార్ కాళేశ్వరం భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు హరీష్ రావు ఆదేశాలు వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్క్ నిర్మాణం దిశగా కేసీఆర్ సర్కార్ చర్యలు 1000 ఎకరాల సేకరణకు ఆదేశం ప్రధానితో శంకుస్థాపనకు నిర్ణయం ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాలు నేడు తెనాలి మచిలీపట్నంలో ప్రారంభం అక్టోబర్లోగా మిగతా చోట్ల ఏర్పాటు ఉత్తరాది సహా బంగాల్లో కొనసాగుతున్న వరద బీభత్సం బీహార్లో 135కు చేరిన మృతుల సంఖ్య ముమ్మరంగా సహాయక చర్యలు ట్విట్టర్లో ప్రధాని మోదీ హవా 2,21,00,000 అనుచరులతో మొదటి స్థానం 2-3 స్థానాల్లో అమితాబ్ షారూక్ సింగపూర్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్ రహిత టాక్సీలు 2018 నాటికి ప్రపంచమంతటా అందుబాటులోకి తెస్తామంటున్న తయారీ సంస్థ తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు నేడు సమావేశం కానుంది హైదరాబాద్ లో జరిగే ఈ భేటీలో నీటి కేటాయింపులు సహా 10 అంశాలపై చర్చించాలని బోర్డు అజెండా రూపొందించగా కేటాయింపులకే పరిమితం కావాలని ఆంధ్రప్రదేశ్ మరో 4 అంశాలపై చర్చించాలని తెలంగాణ ప్రతిపాదించినట్టు తెలిసిందే ఈ ఏడాది శ్రీశైలంలోకి ఇప్పటి వరకు 200 టీఎంసీలు నీరు మాత్రమే రాగా సాగర్లో నీరు లేక ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకంగా మారింది ఫలితంగా అందుబాటులో ఉన్న నీటిని 2 రాష్ట్రాలకు పంచడం తాగునీటి అవసరాలపై ఇవాల్టి సమావేశంలో చర్చించనున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే నీటిని సాగర్కు ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి తీసుకోవాలని భావిస్తుండడం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని చెరో సగం పంచుకోవడం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 2 రాష్ట్రాల వాటా నుంచి సమానంగా కేటాయించడం వంటి అంశాలపైన చర్చించాలని తెలంగాణ కోరుతోంది పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిలో 45 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ ఇప్పటికే కేంద్రాన్ని కోరింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 బ్యారేజీల నిర్మాణానికి మహారాష్టతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న వేళ ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై నీటిపారుదల శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన ఆయన మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీలు పంప్ హౌస్లు మిడ్ మానేరు ఎల్లంపల్లి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీల వద్ద క్యాంపులను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని కోరారు బ్యారేజీ పంప్ హౌస్ల సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ పనులన్నీ ఏకకాలంలో జరగాలని సూచించారు వేమునూరు గంగాధర మేడారం పంప్ హౌస్ల డ్రై రన్ నెలాఖరులో ప్రారంభించాలని సెప్టెంబర్ 5న వెట్ ట్రయల్ రన్ చేపట్టేలా పనులు వేగవంతం చేయాలని హరీష్ రావు ఆదేశించారు ఎల్లంపల్లిలో మిగిలిపోయిన 920 ఎకరాల భూమిని యుద్ద ప్రాతిపదికన సేకరించాలని కోరారు ప్రాజెక్టులపై మహారాష్టతో చేసుకున్న ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం పునర్సమీక్షించాలని తెలుగుదేశం తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీల నీటిని తీసుకోవడానికి 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించడానికి గతంలో మహారాష్ట ప్రభుత్వం ఒప్పుకుందని చెప్పారు 2014 ఆగస్టులో సమావేశమైన ఇరు రాష్ట్రాల సాంకేతిక నిపుణుల కమిటీ ఎత్తు పెంపునకు అభ్యంతరం చెప్పలేదని రేవంత్ గుర్తు చేశారు సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈనాడు ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం లేని హక్కులను గోదావరి జలాల మీద వాళ్ళు కట్టబెట్టినరో 160 టీఎంసీలు ఉపయోగించుకోవడానికి తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్టు నిర్మించుకోవడానికి వాళ్ళు ఒప్పందంలో సంతకం పెట్టినరో చనక కొరాట దగ్గర నిర్మించే ప్రాజెక్టులో 20% వాటాను వాళ్ళకు కట్టబెట్టినరో ఈ అంశాలను అన్నింటిని కూడా మళ్లీ జరగబోయే బోర్డు మీటింగ్ లో ఈ ఒప్పందాలను తిరగరాయాలి
మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారికి సాయపడేలా జిల్లాకు 1 చొప్పున 13 జిల్లాల్లో ఉచిత డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇవాళ మచిలీపట్నం, తెనాలి ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించనుండగా అక్టోబర్ నాటికి అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. మూత్రపిండాల రోగుల కష్టాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే శ్రీకాకుళం, ఏలూరు ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద ఉచితంగా డయాలసిస్ చేస్తుండగా ఇవాళ గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డయాలసిస్ కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభిస్తారు. అక్టోబర్ నెలాఖరులోగా పాలకొండ, పార్వతీపురం, నర్సీపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, చీరాల, గూడూరు, శ్రీకాళహస్తి, నంద్యాల, ప్రొద్దుటూరు, హిందూపురం ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో వీటిని నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో ఏటా దాదాపు 2.2 లక్షల మూత్రపిండాల రోగులు కొత్తగా నమోదవుతుండగా 4,950 డయాలసిస్ కేంద్రాలపై 3.4 కోట్ల డయాలసిస్ సెషన్స్ నిర్వహించాల్సిన భారం పడుతోంది. ఈ కేంద్రాలు ఎక్కువగా పట్టణాల్లోని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంత రోగులకు, పేదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి డయాలసిస్ సెషన్కు సగటున 2,000 చొప్పున ప్రతి వ్యక్తి ఏటా 3 లక్షల రూపాయలను డయాలసిస్కు ఖర్చు చేయడం పేద రోగులకు ఆర్థిక భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో పేదల్ని ఆదుకునేందుకు ఏపీ సర్కార్ ఉచిత డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం డయాలసిస్కు అవసరమైన పరికరాలపై కస్టమ్స్ సుంకం మినహాయింపు సహా ఇతర రాయితీలిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు, కాల్వలు ఉధృతంగా ప్రవహిస్తుండటం వల్ల లోతట్టు ప్రాంతాల్లోని వందలాది మంది నిరాశ్రయులయ్యారు. బీహార్లో మృతుల సంఖ్య 135కి చేరగా ఉత్తరప్రదేశ్లోనూ మరణాలు సంభవిస్తున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న కొండపోత వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, బంగాల్ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. చాలా ప్రదేశాల్లో వరదలతో రవాణా వ్యవస్థ స్తంభించిపోగా జనజీవనానికి ఆటంకాలేర్పడుతున్నాయి. వర్షాలతో బీహార్లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. గంగానది 7 చోట్ల ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా సోనే, పున్పున్, గాగ్రా, కోసీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలు రాష్ట్రంలోని 19,034 గ్రామాల్లోని సుమారు 33 లక్షల మందిపై ప్రభావం చూపుతున్నట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. భోజ్పురి, వైశాలి, సమస్తీపూర్, శరణ్, భాగల్పూర్ జిల్లాల్లో పలువురు మృత్యువాత పడగా నిరాశ్రయులైన 3,44,000 మందిని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్నా, మనేర్, ధిగా ప్రాంతాల్లోని శిబిరాలు సందర్శించి వరద బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. 2,333 పడవలతో ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలు సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోనూ అనేక ప్రాంతాల్ని వరదలు చుట్టుముట్టాయి. గంగా, యమునా సహా అనేక నదుల ఉధృతితో 28 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ వరద ప్రభావంతో ఇబ్బంది పడుతున్నాయి. ఫతేగఢ్, అలహాబాద్, బలియా, హామీపూర్, పల్లియా ఖలంలో శారదా నది ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. 987 గ్రామాల నుంచి 8.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు. వరద పరిస్థితిపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని సహాయ చర్యల్ని పర్యవేక్షించాలని ఎంపీ సిఆర్ పాటిల్కు సూచించారు. ఉత్తరాఖండ్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఉత్తరాక్షి జిల్లా మతియాలి గ్రామంలో చెట్టుకూలి ఒకరు మృత్యువాత పడ్డారు. దర్హాలి వద్ద రిషికేశ్, గంగోత్రి రహదారిలో ట్రాఫిక్ స్తంభించగా మరో 9 మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. బంగాల్లోనూ అనేక ప్రాంతాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. మాల్దా జిల్లాలో వరదల్లో గురువారం ఒకరు కొట్టుకుపోయారు. పశ్చిమ మిడ్నాపూర్, బుర్ద్వాన్, హుగ్లీ, హౌరా జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల నుంచి పడవల సాయంతో బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు కార్యకర్తలకు చేరువలో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించే ప్రధాని నరేంద్ర మోదీకి మరో ఘనత దక్కింది. ట్విట్టర్లో ఆగస్టు 25 వరకు మోదీని అనుసరించే వారి సంఖ్య 2,21,00,000కు చేరింది. ఇందులో రెండో స్థానంలో ఉన్న బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ 2,20,00,000 మంది అనుచరులను కలిగి ఉండగా, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 2,09,00,000 ఫాలోవర్లతో మూడో స్థానంలో నిలిచారు. గతేడాది వరకు ప్రతి 2 నెలలకొకసారి మోదీని అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుండగా, ఈ ఏడాది మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. గత 8 నెలల్లో ఆయన్ని 50 లక్షల మంది మాత్రమే యాడ్ చేసుకున్నారు. 2009లో ట్విట్టర్ ఖాతా తెరిచిన మోదీ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, మన్ కీ బాత్, సెల్ఫీ విత్ డాటర్ అనే ప్రచార కార్యక్రమాలతో నెటిజన్లను ఆకర్షించారు. రైలు ప్రయాణికులకు బీమా సదుపాయం ఈ నెల 31 నుంచి అమల్లోకి రానుంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రైలు ప్రయాణాన్ని బుక్ చేసుకుంటే 10 లక్షల రూపాయల వరకు బీమా సదుపాయాన్ని కల్పించనున్న రైల్వే శాఖ అందుకు కేవలం 92 పైసలు అదనంగా వసూలు చేయనుంది. రైలు ప్రయాణంలో ప్రమాదం, దోపిడీ, ఉగ్రవాద దాడి, లూటీ వంటి అవాంఛనీయ ఘటనల్లో మరణిస్తే మృతుని నామినీకి బీమా సంస్థ 10 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. పూర్తి వైకల్యానికి గురైనప్పటికీ అంతే మొత్తం చెల్లిస్తారు. పాక్షిక వైకల్యానికి 5 లక్షలు, ఆసుపత్రి ఖర్చుల కింద 2 లక్షల వరకు చెల్లిస్తారు. సబర్బన్ రైళ్లు మినహా అన్ని రకాల రైళ్లలో ఈ బీమాను పొందవచ్చు. 5 ఏళ్లలోపు పిల్లలు, విదేశీ ప్రయాణికులకు ఇది వర్తించదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా ఈ బీమా పథకాన్ని రైల్వే శాఖ అమలు చేయనుంది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలంలో ఏర్పాటు చేయ తలపెట్టిన టెక్స్టైల్ పార్క్ పనుల వేగవంతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని పనులు పూర్తయితే వచ్చే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంతోనే టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేయాలని భావించినప్పటికీ భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఫలితంగా వీలైనంత త్వరగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమంతో పాటు మిషన్ కాకతీయ పైలాన్ను ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరింపచేయాలని సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అసంఘటిత రంగ కార్మికులకు చంద్రన్న బీమా పథకం ఓ ఆశాకిరణంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. 5 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలిగించే ఈ బీమా పథకం సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందన్న ఆయన కార్మిక దినోత్సవం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రకటించారని వివరించారు. ప్రజా సాధికార సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని అసంఘటిత కార్మికుల వివరాలు నమోదు చేస్తున్నామన్న కమిషనర్ 2 కోట్ల మంది కార్మికులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని ఈటీవీకి తెలిపారు. ఇళ్లలో పనిచేసే వారి దగ్గర నుంచి స్వయం ఉపాధి వృత్తులు నడుపుకునేవాళ్ళు, అగ్రికల్చర్ లో పనిచేసే కూలీలు, ఇంకా ఎన్ఆర్ఈజీఎస్ కు సంబంధించిన కూలీలు, అటు భవన నిర్మాణం అయి ఉండొచ్చు, ఇటు రోడ్లు అయి ఉండొచ్చు, ఇంకేదైనా ఎలాంటి నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు అయినా ఉండొచ్చు, అలాగే అవుట్ సోర్సింగ్ వర్కర్లు అయి ఉండొచ్చు, డ్రైవర్లు, క్లీనర్లు, రవాణా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. హమాలీలు, అలాగే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పర్సన్స్ అందరూ కూడా, ఫోటోగ్రాఫర్స్, విలేకరులు, వర్కర్స్ అందరూలో ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పొడవునా జరుగుతున్న మట్టి మాఫియా ఆగడాలను వెలుగులోకి తెస్తూ ఈటీవీ ఈనాడు ప్రసారం చేసిన కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఎస్సీ, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. దేవీపట్నం నుంచి తుని వరకు ఏ ప్రాంతంలోనూ మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని, అక్రమ తవ్వకాలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని ఇరు శాఖల అధికారుల్ని ప్రశ్నించినట్టు సమాచారం. కాల్వ పొడవునా ఏ ప్రాంతంలో ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి ఉందో లెక్క తేల్చి జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వేలం నిర్వహించి విక్రయించాలని ఆదేశించారు. ఈటీవీ ఈనాడు పరిశీలనలో కనిపించిన వాహనాల నెంబర్లు, ఇతర ఆధారాలతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్టు ఎస్సీ సుగుణాకర్రావు చెప్పారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం మల్లాయిగూడెం గ్రామస్తులను ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. మల్లాయిగూడెం గ్రామస్తుల కిడ్నీ వెతలపై ఈటీవీ ఈనాడు కథనానికి స్పందించిన ఆయన గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. వైద్యాధికారులతో చర్చించి బాధితులకు మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీటిని పరిశీలించిన ఎమ్మెల్యే త్వరలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ గ్రామంలో నలుగురిని మేము పంపించాము. ఒక కేసు ఫెయిల్యూర్ అయింది. 3 కేసులు మేము ఆల్రెడీ రిఫర్లో ఉన్నాయి. అంటే 24 మందిని బ్లడ్ టెస్టులకి మేము పంపించాం. 2-3 రోజుల రిపోర్ట్ కూడా వస్తుంది. వాటర్ వల్ల ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తే ఆ నీళ్లు కూడా టెస్ట్కి పంపించారు. ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇక్కడ కూడా మనం మంచి వాటర్ ఎక్కడైతే పడతాయో అక్కడి నుంచి తెప్పించి ఈ గ్రామం తాగిపించే పరిస్థితి కూడా మేము చేయబోతాం. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని మరిన్ని వార్తాంశాలను సంక్షిప్తంగా చూద్దాం. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాలో ఈ నెల 27న వరుణయాగం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. నెల రోజులుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయన్న ఆమె బోరు ఉన్న రైతుల సాయంతో రెయిన్ గన్ల ద్వారా పక్కన ఉన్న రైతుల పంటలకు నీరందిస్తున్నట్లు వెల్లడించారు. ఒకరి ఇంటి స్థలాన్ని మరొకరికి అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా విక్రయించిన ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. అనంతపురంలో తిరుపతి డీఎస్పీ రవికుమార్కు చెందిన భూమిని మోసగాళ్లు తాడిపత్రికి చెందిన నరసింహులకు విక్రయించారు. బాధితుని ఫిర్యాదుతో దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో స్టార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ స్కిల్ స్టార్ మహిళా మండలి అనే సంస్థ నిరుద్యోగుల్ని మోసం చేసి బోర్డు తిప్పేసింది. ఒక్కొక్కరి నుంచి 40,000 నుంచి 1,50,000 రూపాయల వరకు వసూలు చేసి డబ్బులతో ఉడాయించినట్లు బాధితులు వాపోయారు. కలుషిత ఆహారం తిని అనంతపురం జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి చెందిన 10 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. 2 రోజులుగా తమకు పెడుతున్న ఆహారం కలుషితమవుతోందని ఫిర్యాదు చేసినప్పటికీ వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ జానపద వారోత్సవాల సందర్భంగా వరంగల్లో జానపద ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ భవన్ వరకు కళాకారులు కోలాటాలు, నృత్యాలతో ప్రదర్శన చేశారు. జానపద పాటలు, ఒగ్గు కథ, బుర్రకథ, కోలాటాలు, డప్పు విన్యాసాలతో ఆహుతుల్ని మైమరిపించారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. హైదరాబాద్ కేపీహెచ్బీలోని మలేషియన్ టౌన్షిప్లో సంగీత ప్రదర్శన నిర్వహించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య కళా నిలయంలో కృష్ణుని వేషధారణ పోటీలు రసవత్తరంగా సాగాయి. గోపాలకృష్ణుని వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారు కృష్ణుని అవతారంలో దర్శనమిచ్చింది. కర్నూలులోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో గోపిక వల్లభుడి వేషధారణలో చిన్నారులు సందడి చేశారు. ఖమ్మంలోని గుట్టల బజార్లో మార్వాడి మహిళల సంప్రదాయ నృత్యాలు భక్తులను అల్లరించాయి. దేశవ్యాప్తంగానూ శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నందగోపాలుని జన్మస్థలం మధురలోని ఆలయానికి భక్తులు పోటెత్తారు. వారణాసిలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అసోం రాజధాని గువహటిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో నల్లనయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ హరే రామ హరే కృష్ణ నామస్మరణతో మార్మోగాయి. అనేక ప్రాంతాల్లో ఉట్టికొట్టే కార్యక్రమాలు జోరుగా సాగాయి. పూణేలో దహీ హండీ పేరుతో నిర్వహించే ఉట్టికొట్టే కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రైవర్ అవసరం లేని కార్లను సింగపూర్కు చెందిన నూటోనమీ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ప్రయోగ దశను దాటిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు సింగపూర్ రోడ్లపై టాక్సీలుగా పరుగులు తీశాయి. డ్రైవర్ లేకుండా స్వయంచోదక కార్లు రోడ్లపై తిరగడం ప్రపంచంలో తొలిసారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్లతో నగర జీవన శైలి, రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులొస్తాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కారు గమన పరిధిని 2.5 చదరపు కిలోమీటర్లకు పరిమితం చేసిన నూటోనమీ ప్రతినిధులు అవసరాలకు అనుగుణంగా దూరాన్ని, కారు ఆగాల్సిన ప్రదేశాలను పెంచుతామన్నారు. అనేక పరీక్షలు చేశాకే ఈ కార్లను రోడ్లపైకి తెచ్చామని, 2018 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని సంస్థ ప్రతినిధులు వివరించారు. And it definitely will improve the transportation locally, and hopefully we can also bring this out to internationally. 50 ఏళ్లుగా దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియాలో నెలకొన్న అంతర్యుద్దం ముగియనుంది. కొలంబియా విప్లవ సాయుధ బలగాల సంస్థ
ఫారూక్తో కొలంబియా ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా దక్షిణ అమెరికాలోని ప్రధాన సాయుధ పోరాటాలన్నీ ముగింపు దశకొచ్చాయి. క్యూబా, నార్వే దేశాల ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా జరుగుతున్న చర్చలు ఫలించాయని, సుస్థిరమైన శాంతియుతమైన కొలంబియా నిర్మాణానికి కృషి చేస్తామని ఇరు వర్గాలు క్యూబా రాజధాని హవానాలో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇది చరిత్రాత్మక ఒప్పందమని అధ్యక్షుడు జూవన్ మాన్యుయల్ శాంటోస్ వ్యాఖ్యానించగా, అదృష్టవశాత్తు కొలంబియా నౌక క్షేమంగా తీరం చేరిందని తిరుగుబాటు నేత తిమోలెన్ తిమోచెన్కో జిమెంట్ ఉద్ఘాటించారు. త్వరలో జరిగే రెఫరెండంలో ప్రజలు ఒప్పందాన్ని ఆమోదిస్తే ఫారూక్ తిరుగుబాటుదారులు ఐరాస శిబిరాల్లో ఆయుధాలు అప్పగిస్తారని తెలిపారు. మరోవైపు కొలంబియా మాజీ అధ్యక్షులిద్దరూ ప్రభుత్వం ఉగ్రవాదులకు లొంగిపోయిందని ఈ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒడిశాలోని ఓ పేద గిరిజనుడి భార్య మృతదేహాన్ని మోస్తూ 10 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ పరిస్థితికి దారితీసిన కారణాలపై విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని భవానీపట్నా సబ్ కలెక్టర్ను కలహండి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన దానా మాఝీ అనే గిరిజనుడి భార్య అమంగ్ దేవి క్షయ వ్యాధితో బాధపడుతూ మంగళవారం రాత్రి భవానీపట్నా ప్రభుత్వాసుపత్రిలో కన్నుమూసింది. మృతదేహాన్ని తరలించేందుకు వాహనం ఏర్పాటు చేయాలని మాఝీ కోరినప్పటికీ అధికారులు స్పందించలేదు. చేసేది లేక భార్య మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లగా మాఝీని చూసిన కొందరు విలేకరులు వివరాలడిగి తెలుసుకున్నారు. వారి చొరవ మేరకు జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన వాహనం మిగిలిన 50 కిలోమీటర్ల ప్రయాణానికి ఉపయోగపడింది. ఈ ఘటనపై వీలైనంత ద్వారా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సబ్ కలెక్టర్ను ఆదేశించినట్లు ఒడిశా పట్టణాభివృద్ది శాఖ మంత్రి పుష్పేంద్ర సింగ్ దేవ్ చెప్పారు. 2012లో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ సామూహిక లైంగిక దాడి కేసులో దోషి వినయ్ శర్మ తీహార్ జైల్లో ఆత్మహత్యాయత్నం చేశాడు. గురువారం ఉదయం మాత్రలు మింగిన శర్మ తర్వాత ఉరివేసుకునేందుకు ప్రయత్నించినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. 2012 డిసెంబర్లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ యువతిపై పాశవికంగా లైంగిక దాడికి పాల్పడి ఆమె మరణానికి కారణమైన 6 దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ జైలులో తనపై ఇతర ఖైదీలు దాడి చేస్తున్నారని, భద్రత పెంచాలని గత ఏడాది డిమాండ్ చేశాడు. ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ కేసులో 6 దోషుల్లో ఒకరైన రామ్ సింగ్ తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తూ 2013లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ లో నేడు కృష్ణా బోర్డు సమావేశం. తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులే అజెండా. మొత్తం 10 అంశాలపై చర్చించాలని యోచన. గోదావరి ప్రాజెక్టులపై జోరు పెంచిన తెలంగాణ సర్కార్. కాళేశ్వరం భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు హరీష్ రావు ఆదేశాలు. వరంగల్ జిల్లాలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం దిశగా కేసీఆర్ సర్కార్ చర్యలు. 1000 ఎకరాల సేకరణకు ఆదేశం. ప్రధానితో శంకుస్థాపనకు నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఉచిత డయాలసిస్ కేంద్రాలు. నేడు తెనాలి, మచిలీపట్నంలో ప్రారంభం. అక్టోబర్లోగా మిగతా చోట్ల ఏర్పాటు. ఉత్తరాది సహా బంగాల్లో కొనసాగుతున్న వరద బీభత్సం. బీహార్లో 135కు చేరిన మృతుల సంఖ్య. ముమ్మరంగా సహాయక చర్యలు. ట్విట్టర్లో ప్రధాని మోదీ హవా. 2,21,00,000 అనుచరులతో మొదటి స్థానం. 2-3 స్థానాల్లో అమితాబ్, షారూక్. సింగపూర్ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్ రహిత టాక్సీలు. 2018 నాటికి ప్రపంచమంతటా అందుబాటులోకి తెస్తామంటున్న తయారీ సంస్థ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.